ఒక్కసారి ఊహించుకోండి, 1985వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని ఆవాల పొలాలు, వెచ్చని సూర్యరశ్మి, అచ్చం ఒక సినిమా ఓపెనింగ్ సీన్లా ఉంది కదూ. ఈ అందమైన వాతావరణమే మన అజ్జు ప్రపంచం. పైకి అంత ప్రశాంతంగానే కనిపిస్తుంది, కాని అతని మనసులో మాత్రం అంతులేని భయం దాగుంది. తన లోపలి భయాలను ఒక వ్యక్తి ఎలా జయించాడనే అద్భుతమైన పోరాటాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. మొదటి భాగం, భయం యొక్క బరువు. 1985లో ఆ గ్రామీణ ఉత్తరప్రదేశ్ వాతావరణంలోకి వెళదాం. ముందుగా మన కథానాయకుడు అజ్జు గురించి చెప్పుకోవాలి. 24 కుర్రాడు, కాని విపరీతమైన సామాజిక భయం, ఆందోళన, దానికి తోడు నత్తి. ఊళ్ళో వాళ్లందరూ అతన్ని చాలా బలహీనుడనుకునేవాళ్లు. తన పల్లెటూరి సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చి మొదటిసారిగా సరుకులు తేవడానికి సైకిల్ మీద టౌన్కి వెళ్ళినప్పుడు ఇక ఊహించుకోండి అతని ప్రపంచం ఎలా తలక్రిందులైందో. హ్యాండ్హెల్డ్ కెమెరాతో తీసిన ఒక టెన్షన్ సీన్లా ఆ ప్రయాణం అతనికొక పీడకలగా మారింది. టౌన్లోకి అడుగు పెట్టగానే చెవులు పగిలే హారన్ల మోతలు, దూసుకువచ్చే వాహనాలు, అజ్జు గుండెవేగం అమాంతం పెరిగిపోతోంది. ఆ రద్దీ రోడ్డు దాటలేక భయంతో మధ్యలోనే ఆగిపోతాడు. ఎలాగోలా వణికిపోతూ దుకాణానికి చేరుకున్నాక అక్కడ సరుకుల పేర్లు చెప్పలేక తన నత్తి కారణంగా దారుణమైన అవమానాన్ని ఎదుర్కొంటాడు. చుట్టూ ఉన్న అపరిచితుల ఎగతాళి నవ్వుల మధ్య అతడు పూర్తిగా కుంగిపోతాడు. అది నిజంగా ఎంత నరకమో కదా. కాని ఆ భయానకమైన పరిస్థితిలో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ దుకాణంలో ఉన్న ఒక క్యాషియర్ అజ్జుని గమనిస్తాడు. అతను చాలా ప్రశాంతంగా అజ్జు నత్తిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతో ఓపికగా సరుకులిస్తాడు. ఆ టెన్షన్ పడుతున్న రోజులో అజ్జుకు సురక్షితంగా అనిపించిన ఒకే ఒక క్షణం అదే. ఒక చిన్న దయ ఒక మనిషికి ఎంత భరోసానిస్తుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవ భాగం, చీకటిలో ఒక చిన్న వెలుగు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం. ఆ రాత్రి లాంతర్ వెలుతురులో అజ్జుకు నిద్రపట్టడం లేదు. మనసులో ఒకటే ప్రశ్న, ఒకవేళ క్యాషియర్ నాకు సహాయం చేయకపోతే నా పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న అతన్ని లోపల్నుంచి కుదిపేస్తోంది. తన జీవితం మొత్తం కేవలం భయం అనే ఒకే ఒక ఫీలింగ్ కంట్రోల్ చేస్తోందని అతనికి ఫస్ట్ టైం అర్థమవుతోంది. ఆ పగలు జరిగిన చేదు అనుభవాలు అతనిలో ఒక లోతైన మార్పుకు నాంది పలుకుతాయి. అలా ఆలోచిస్తూ గోడపై ఉన్న కైలాస పర్వతం పోస్టర్ వైపు చూస్తాడు. ఆ ఒక్క క్షణంలో అతని కళ్లలో వణుకు మాయమవుతుంది. నా జీవితంలోని అతిపెద్ద భయాన్ని నేను ఓడించగలిగితే ఇక ప్రతి చిన్న భయం శాశ్వతంగా మాయమవుతుంది అని గట్టిగా డిసైడ్ అవుతాడు. రాత్రి భోజనం సమయంలో తన నానమ్మ చెప్పిన ఆ కైలాసపర్వత యాత్ర చేసి తీరుతానని తన ఫ్యామిలీకి చెప్పేస్తాడు. ఆ మాటలు విని అతని తల్లిదండ్రులు ఎంత షాక్ అయ్యుంటారో మీరే ఊహించండి. మూడవ భాగం, అడ్డంకులను ఎదిరించడం. ఇక్కడే అసలైన పోరాటం మొదలవుతోంది. అసలు కైలాసయాత్ర ఎంత కష్టమో తెలుసా? ఇండో చైనా యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు ఆ మార్గాన్ని మూసేశారు. 1980ల మధ్యలో అప్పుడే తిరిగి తెరిచిన ఆ అత్యంత ప్రమాదకరమైన రూట్లో వెళ్లడం మామూలు విషయం కాదు. పైగా భారత ప్రభుత్వం నిర్వహించే లాటరీ విధానం ద్వారా ఏటా దేశం నలుమూలన నుండి కేవలం 1000 మంది యాత్రికులను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆలోచించండి అదెంత కష్టమో. సెలెక్ట్ అవ్వడమే గగనమనుకుంటే డబ్బులు సమకూర్చుకోవడం ఇంకో పెద్ద సమస్య. అజ్జుది చాలా పేద కుటుంబం. ఈ యాత్ర కోసం వాళ్లు తమ పొలాన్ని తాకట్టు పెట్టి మరీ 20,000 రూపాయల భారీ అప్పు చేస్తారు. దీనివల్ల అజ్జు భుజాలపై ఒకేసారి ఊహించని ఎమోషనల్ మరియు ఫైనాన్షియల్ ప్రెజర్ పడుతుంది. ఇక అక్కడ నుండి అన్నీ అడ్డంకులే. అప్పు తేవడం, పాస్పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరగడం, ప్రభుత్వ అధికారులు, ఆ కఠినమైన మెడికల్ టెస్ట్లు, ఇదంతా ఒక ఫాస్ట్ పేస్డ్ మాంటాజ్లా గడిచిపోతోంది. పల్లెటూరు దాటి బయటకు వెళ్లని ఒక కుర్రాడు ఈ సుదీర్ఘమైన నిరీక్షణలో అపరిచితులతో మాట్లాడటం నేర్చుకుంటాడు. ప్రతి అడ్డంకిని ఎదుర్కొని అడుగడుగునా ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు. చివరకు ఆ సెలక్షన్ లిస్ట్ రానే వస్తుంది. మొదటి 900 పేర్లలో చూసుకుంటే అతని పేరు లేదు. ఆశలు దాదాపు సన్నగిల్లాయి. కాని ఫైనల్ కోటా లిస్ట్లో 7వ నంబర్ దగ్గర అజ్జు అనే పేరు కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం అతనిలో ఆనందం, భయం ఒకేసారి కట్టలు తెంచుకుంటాయి. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక 4వ భాగం, కఠినమైన అధిరోహణ. అజ్జు ప్రయాణం హిమాలయాలలోకి అడుగుపెడుతుంది. ఊరి జనమంతా ఒక హీరోకి సెండాఫ్ ఇచ్చినట్లు నాణేలు, ప్రార్థనా పూసలు ఇచ్చి అజ్జుకి వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుండి పెద్ద పెద్ద రైళ్లు, ప్రమాదకరమైన పర్వత రహదారులపై ఒక సినిమాటిక్ ప్రయాణం మొదలవుతుంది.
లిపులేక్ పాస్ వద్ద పచ్చని లోయలు మాయమై ఒక విశాలమైన చల్లని టిబెటన్ పీఠభూమిలోకి ఎంటరవుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఒకప్పుడు ఊళ్ళో కిరాణా కొట్లో మాట్లాడటానికి వణికిపోయిన అజ్జు ఇప్పుడు చైనా మిలిటరీ అధికారుల ముందు అత్యంత ఆత్మవిశ్వాసంతో నిలబడతాడు. వాటే ట్రాన్స్ఫర్మేషన్ కదా! ఇక అక్కడ నుండి 200 కిలోమీటర్ల అత్యంత కఠినమైన నడక, ఆ హిమాలయాల గడ్డగట్టే నీలిరంగు వాతావరణంలో పాదాలకు బొబ్బలు, ప్రాణాలను తోడేసే చలి, పలచబడిపోయిన ఆక్సిజన్ ఇవి తట్టుకోలేక కుప్పకూలిపోతున్న తోటి యాత్రికులు. అడుగడుగు ప్రాణాలను పణంగా పెట్టే ఒక భయంకరమైన పోరాటంలాగా మారుతోంది. కాని ఆ భరించలేని కష్టాల మధ్యే అజ్జు తనలోని నిజమైన బలాన్ని కనుక్కుంటాడు. అతను తన బాధను పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయడం మొదలుపెడతాడు. ఆ గడ్డకట్టే రాత్రుల్లో క్యాంప్ఫైర్ దగ్గర తోటి యాత్రికుల కోసం భక్తిగీతాలు పాడతాడు. ఆ భయపడే బాలుడు ఇప్పుడొక దృఢమైన యాత్రికుడిగా పూర్తిగా మారిపోయాడు. 5వ భాగం పవిత్ర శిఖరం. ఇక్కడే అసలైన కైలాస పరిక్రమ. మానస సరోవరపు పవిత్రమైన మంచు జలాల్లో అదుగుపెట్టి తన జీవితకాలపు భయాలను కడిగేసుకున్న అజ్జుకు ఆ తర్వాత అత్యంత ఎత్తైన డోల్మాలా పాస్ వద్ద అసలైన టెస్ట్ ఎదురవుతుంది. ప్రాణాలను తీసే మంచు తుఫానులు, కుప్పకూలిపోయే పరిస్థితి, శ్వాస ఆడటం లేదు. కాని ఆ క్షణంలో తన ఊరు, తన తల్లిదండ్రులు, ఆ రోజు తనకు సహాయం చేసిన క్యాషియర్ జ్ఞాపకాలు ఇవే అతన్ని ఆ మంచులో ముందుకు నడిపిస్తాయి. చివరకు ఆ దట్టమైన మబ్బులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఆ ఆధ్యాత్మికమైన బంగారు వర్ణపు వెలుతురులో కైలాసపర్వతం కళ్ళు చెదిరేలా దర్శనమిస్తుంది. ఆ బృహత్తరమైన, నిశ్శబ్దమైన, దైవికమైన దృశ్యాన్ని చూసి అజ్జు అలా మంత్రముగ్ధుడైపోతాడు. ఇది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన ఫీలింగు. ఈ కథ మొత్తానికి ఇదే అత్యంత భావోద్వేగభరితమైన శిఖరాగ్రక్షణం. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు, బలహీనుడు అనుకున్న ఆ ఊరి కుర్రాడు తన జీవితంలోని అతిపెద్ద భయాన్ని జయించాడు. ఆ గడ్డకట్టిన నేలమీద మోకరెల్లి అపారమైన భక్తితో, ప్రశాంతతతో తన నుదుటిని ఆనించి ఆనంద భాష్పాలు రాలుస్తాడు. చివరి భాగం రూపాంతరం చెందిన వ్యక్తిగా తిరుగు ప్రయాణం. మన అజ్జు ఒక హీరోలా ఇంటికి వస్తున్నాడు. సూర్యాస్తమయమవుతున్న ఆ వెచ్చని వాతావరణంలో అజ్జు తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. ఒకప్పుడు అతన్ని చులకనగా చూసిన ఆ ఊరి ప్రజలే ఇప్పుడతన్ని ఒక హీరోలా ఎంతో గర్వంగా ఆహ్వానిస్తారు. రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు తన పాత జీవితం ఒక్కసారి కళ్లముందు మెదులుతుంది. రోడ్డు దాటడానికి భయపడినవాడు, నత్తి కారణంగా మాట్లాడలేకపోయినవాడు ఏకంగా హిమాలయ తుఫానులను, దేశ సరిహద్దులనే జయించి వచ్చాడు కదా. అజ్జు మళ్లీ తన గోడమీద ఉన్న ఆ కైలాస పర్వతం పోస్టర్ వైపు చూస్తాడు. కాని ఈసారి అతని కళ్లలో ఆవగింజంత భయం కూడా లేదు. ఎందుకంటే సహనం, ధైర్యం మరియు నమ్మకం ఉన్నప్పుడు వాటి ముందు ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా చిన్నబోవాల్సిందే అన్న ఒక శక్తివంతమైన నిజాన్ని అతను ప్రాక్టికల్గా గ్రహించాడు. చివరగా ఈ అద్భుతమైన విశ్లేషణ మన ముందుకు ఒక బలమైన ప్రశ్నను తీసుకువస్తుంది. ప్రతి మనిషి జీవితంలోనూ భయం అనే ఒక కైలాస పర్వతముంటుంది. మరి మీ జీవితంలో ఆ కైలాస పర్వతం ఏంటి? ఆ భయాన్ని ఎదుర్కొని దానిని జయించటానికి మీరు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ స్ఫూర్తితో ముందుకు సాగండి.